సుందరి, అందరూ చూడు ఎంత డల్ గా ఉన్నారు. ఎవరు తినడానికి రావట్లేదు. నాకు ఆకలి వేస్తుంది. ఒక నిమిషం బాలయ్య గారు, అందరినీ పిలుచుకొచ్చి మీకు డిన్నర్ పెడతాను. బామ్మగారు, అత్తయ్య గారు, అందరూ భోజనానికి రండి. ఏంటి అందరూ అలానే ఉన్నారు? బామ్మగారు, మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, రండి భోంచేద్దురు. నేను టాబ్లెట్ వేసుకోవడం తర్వాత కన్నయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ చేజారిపోయిందని, మనది అనుకున్న ల్యాండ్ నీలవేణి సొంతమైందని అందరూ చాలా బాధగా ఉన్నారు. కానీ నువ్వేంటమ్మా ఏ బాధ లేకుండా చాలా సంతోషంగా ఉన్నావు? బామ్మగారు, మనకి నష్టం జరిగింది కాదనట్లేదు. మనం అనుకున్నది జరగలేదు. ఈరోజు ఆగిపోయిన భూమి పూజ రేపొద్దున్న ఖచ్చితంగా జరుగుతుంది. జరిపిస్తాను. సుందరి అనేదంటే ఖచ్చితంగా జరిపిస్తుంది. అది కదమ్మా, ఆ ల్యాండ్ నీలవేణి పేరు మీదకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఆ భూమి పూజ ఎలా జరుగుతుంది? పోనీ ఏదైనా ఆల్టర్నేట్ చూసారా? మామ్, అదేమీ లేదు. మన ల్యాండ్లోనే మనం భూమి పూజ చేస్తాం. అదేంట్రా, అదెలా సాధ్యం? బామ్మగారు, నా మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా రేపొద్దున్న మనం భూమి పూజ చేస్తున్నాం, మన ల్యాండ్లోనే చేస్తున్నాం. ఏంట్రా వీళ్ళు కలలు అంటున్నారు? అసలు ఆ ల్యాండ్లో మనం పూజ చేస్తే నీలవేణి ఊరుకుంటుందా? అందరూ బాధలో ఉన్నారని చెప్పి ఆ త్రిపుర ఏదో ఓదార్పు మాటలు చెప్తుందిలే నాన్న, మీరేం పట్టించుకోకండి. ఫణి, కావాలంటే సిగ్నేచర్ మీరే చూసుకోండి. ఎస్, కరెక్టే. ఇది నిన్ననే రిజిస్ట్రేషన్ అయినట్టుంది. ఈ డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్. నేను సంతకం పెట్టడం ఏంటి? నా సంతకం ఎలా? ఇదేదో ఫోర్జరీలా ఉంది. ఫోర్జరీనా? సంతకం పెట్టినట్టు మీకు గుర్తులేదా? నిన్న మొన్న గడిచిన 24 గంటల్లో ఒక్క చోట కూడా సంతకం పెట్టలేదా? ఎక్కడా పెట్టలేదా? నువ్వేదేదో మాట్లాడి కన్ఫ్యూజ్ చేయకు. నేను సంతకం పెట్టడం ఏంటి? నువ్వు నా దగ్గరకు వచ్చి సంతకం తీసుకోవడం ఏంటి? అంటే మీ దగ్గరికి నేను రాలేదు, కానీ మా వాళ్ళొచ్చారు. ఎస్ఐ గారు చూశారు కదా, ఇవి మా ఒరిజినల్ డాక్యుమెంట్స్. నీలవేణి గారు ఎప్పుడు సంతకం పెట్టారో, మేము ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నామో అవి మేం మాట్లాడుకుంటాం. లీగల్గా అయితే ఈ డాక్యుమెంట్స్ కాపీ స్టేషన్కి పంపిస్తాం. ఫర్దర్గా ఏదైనా ఇష్యూ వస్తే అక్కడే మీరు సాల్వ్ చేయొచ్చు.
మా సైడ్ నుంచి ఏ ఇష్యూ రాదు. కోర్స్ నీలవేణి గారి సైడ్ నుంచి కూడా రాదు అనుకోండి. ఇక మీరు మీ సమయాన్ని వృధా చేయకుండా బయలుదేరచ్చు. మేడం, డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు చూసుకోండి. లీగల్ ఇష్యూ అయితే మాకు ఫోన్ చేయండి. కానిస్టేబుల్, శభాష్. చూడు నీలవేణి, వ్యాపారమైన వ్యవహారమైనా చెయ్యాలనుకుంటే నిజాయితీ ఉండాలి. నిజాయితీతో ఎదుర్కోవాలి. ఇలా అడ్డదారుల్లో అక్రమంగా కాదు. నీకు సరైన బుద్ధి నా మనవరాలు త్రిపుర ఇప్పుడే చెప్పింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సరైన మార్గంలో నడిస్తే మంచిది. ఒక ఆడదానిగా నేను నీకు సలహా ఇవ్వటం కాదు,